హాయ్ అండి, నమస్తే, వనక్కం, అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక టిపికల్ వెజిటేరియన్ ఐటమ్ అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, హెల్దీ కూడా ఈ వెజిటేరియన్ ఐటమ్. ఇది ఒక వెజిటేబుల్ ఫ్రై. మీకు సీమకాయ తెలుసా? ఇదిగో చూడండి, దీన్ని చౌచౌ అంటారు, సీమకాయ అంటారు, కొందరు దీన్ని సాంబార్లో యూజ్ చేస్తారు. కానీ దీన్ని ఫ్రై చేసామనుకోండి, నేను చేసే విధంగా యమ్మీగా ఉంటుంది. ఇది చాలా హెల్దీ కూడా. సో ఈ రెసిపీ ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, 2 గంటలు దిగేస్తాం. మన సీమ వంకాయ ఫ్రైకి 2 సీమకాయలు తీసుకున్నానండి. ఫస్ట్ దీన్ని కట్ చేసుకోవాలి, అది బాగా చూసుకోండి. మీరు స్కిన్ మీరు ఇలా తీసుకునే వాళ్ళండి. స్కిన్తో ఈ వెజిటేబుల్ని ఈ ఫ్రైకి మనం యూజ్ చేయకూడదు. సో స్కిన్ మీరు పక్కకు పెట్టుకోండి, పచ్చళ్ళు చట్నీలు ఏమైనా చేసుకోవచ్చు. సీమ వంకాయలు ఇలా తోలు తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. సో కట్ చేసుకొని కూడా చూసుకోండి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే ఈ ఫ్రైకి బాగుంటుంది. చూడండి, దీంట్లో మధ్యలో ఒక చెక్క ఉంటుంది, తీసేవాలి. అది సో ఇప్పుడు మనము దీన్ని పీసెస్ చేసుకుంటాము. ఫస్ట్ పొడుగా కట్ చేసుకోండి. పొడుగు కట్ చేసుకొని అన్నీ ఒకటిగా ఇలా పెట్టుకొని ఇలా స్మాల్ పీసెస్, చూడండి ఎంత స్మాల్ పీసెస్ అవుతుందో అంత స్మాల్ పీసెస్ చేయండి, అప్పుడు ఈ ఫ్రై బాగుంటుంది. సో ఇలా మనము సీమకాయ ఫుల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకునేవాళ్ళు. సో అన్నీ చౌచౌ అదే అండి, సీమకాయ సన్నగా కట్ చేసుకున్నాము. చూడండి, ఆల్మోస్ట్ ఒక 200 grams to 300 grams దాకా వచ్చింది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయినప్పుడు ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటాము. ఆవాలు చిటపట అంటుంది. ఇప్పుడు ఒకటంటే ఒకటి ఎండుమిరపకాయ ఇటు గిల్లి వేసుకోండి. నెక్స్ట్ 1 ఆనియన్ కట్ చేసుకున్నాము సన్నగా, దాన్ని వేసుకునేస్తాము. సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్గా రావాలి, అంతదాకా మనము ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో. ఆనియన్స్ బాగా బ్రౌన్ అయిందండి. ఇప్పుడు మనం ఇందులో 1/4 స్పూన్ పసుపు వేసుకుంటాము. ఈ రెసిపీకి కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకుంటాము. సాల్ట్ రుచికి తగినట్టు వేసుకోండి. నేను ఒక 1 స్పూన్ వేసుకున్నాను, 1 కంటే తక్కువ వేసుకున్నాను. మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకుంటాము. ఫ్రై అయింది ఆనియన్స్. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఈ సీమ వంకాయని అందులో వేసుకుంటాము. సీమ వంకాయ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఒకసారి కలుపుకోవాలంట. సో అన్ని ముక్కలకి ఈ ఆనియన్, సాల్ట్, పసుపు అన్నీ బాగా కలవాలి. ఇది చూడండి ఎంత బాగుంది కలరు. ఇప్పుడు మనము దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 to 10 minutes కుక్ చేయాలి. వాటర్ యాడ్ చేయకూడదు రెసిపీకి. మన సీమ వంకాయ లో ఫ్లేమ్లో ఫ్రై అవుతుంది. అంతలోపల దానికి ఒక యూనిక్ మసాలా రెడీ చేసుకోవాలి. చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1/2 స్పూన్ పెప్పర్, 1/2 స్పూన్ సోంపు, ఇవి 2 వేసుకుంటాను. ఇది బాగా రోస్ట్ అవ్వాలి, మంచి వాసన వస్తుంది, అంతవరకు రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూల్ డౌన్ చేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి, ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఏం వాసన వస్తుందండి పెప్పర్, సోంపు. కూల్ డౌన్ అయింది. ఇప్పుడు దీన్ని మనము పౌడర్ చేసుకుంటాము.
అంతేనండి, మసాలా బాగా పౌడర్ అయింది. మనం దీన్ని ఒక బౌల్ తీసుకుంటాము. సీమ వంకాయ ఒక 5 to 7 minutes కుక్ అవుతుంది లో ఫ్లేమ్లో. ఎలా ఉందో చూస్తాము. వావ్, చూడండి వాటర్ లేకుండా ఎంత బాగా కుక్ అయిందో. ఇంకొక 5 minutes కుక్ అవుతే చాలు ఇది. ఇప్పుడు మనం ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటాము. కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసి లో ఫ్లేమ్లోనే పెట్టిండాం మనం స్టవ్, నోట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తాము. ఇంకొక 5 minutes ఇది అలాగే కుక్ అవ్వాలి. మన యమ్మీ సీమ వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 10 minutes దాకా ఫ్రై అయింది. వావ్, చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఈ టైంలో మనము ఆల్రెడీ పౌడర్ చేసి ఉంచుకున్న పెప్పర్ అండ్ సోంపు పొడి చల్లుకోవాలి దాని మీద. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 5 to 6 ఇలా క్రష్ చేసేయండి. చాలా రుచి ఉంటుంది. ఈ కమ్మని సీమ వంకాయ ఫ్రై ఎంత బాగుంటుందో తెలుసా అండి. అలాగే అన్నంలో కలుపుకొని తినేయవచ్చు. చపాతీలు కూడా సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. అంత బాగుంటుంది. హెల్దీ, పవర్ హౌస్ ఆఫ్ కాల్షియం. వావ్, చూడండి ఎంత క్విక్గా ఒక వెజిటేబుల్ ఫ్రై అయింది. గుమగుమలాడిపోతుంది మన సీమ వంకాయ ఫ్రై. అంతేనండి, మన సీమ వంకాయ ఫ్రై రెడీ అయింది. ఇంకొక 2 minutes ఇలాగే ఓపెన్లోనే కొంచెం డ్రైగా ఫ్రై అవని మళ్ళీ సర్వింగ్ బౌల్ తీసుకొనేస్తాం. సీమ వంకాయ టేస్ట్ చూడాలండి మీకోసము. ఇది యాక్చువల్గా లంచ్కి ప్రిపేర్ చేసింది, కానీ టేస్ట్ ఎలా ఉందో చూసి ఇప్పుడే మీకు చెప్పేస్తాను. ఎందుకంటే అంత టెంప్టింగ్గా ఉంది, గుమగుమలాడిపోతుందండి. విజయ్ చేతి రుచుల్లో ప్రతి రెసిపీ సూపర్ డూపరే. మీరు ట్రై చేయాలి. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా. చెప్పినట్టుగా కాల్షియం ఎక్కువ ఉంది ఇందులో. ఆహా, ఎంత బాగుందండి, అంత బాగుంది. ఈ వెజిటేబుల్కి ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది, వాటరీగా ఉంటుంది. అది తింటుంటే ఎంత కమ్మగా ఉందో నేను చెప్తే కాదండి, మీరు ట్రై చేయాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. చూసారండి సీమ వంకాయ ఫ్రై ఎంత బాగుందంటే దీన్ని అలాగే అన్నంలో కలుపుకొని తినేయవచ్చు. ఎందుకంటే దీనిలో పెప్పరు, సోంపు వాసన ఎంత బాగుంటుందంటే ఎమ్మీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పప్పుచారుకి లేకపోతే సాంబార్కి సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, ఎమ్మీగా వచ్చింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.